హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మానాభ డీటెయిల్స్కి. ఇవాళ ఏంటంటే మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చెయ్యాలి? శారీరకంగా ఉండడం కాదండి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే మన జీవితంలో ఏమన్నా సాధించగలుగుతాం, ఏమన్నా చేయగలుగుతాం. ఏమన్నాను అంటే చాలా రకాల సమస్యలు వస్తుంటాయి. హెల్త్ వస్తుంది, ఫైనాన్షియల్ వస్తుంది, అదే ఇంట్లో పిల్లలతో సమస్యలు వస్తాయి. ఇవన్నీ ఎదుర్కోవాలంటే మనకేంటి, శారీరక బలం ఉంటే చాలదు కదా, స్ట్రాంగ్ ఉంటే చాలదు కదా బలం ఉన్నాం. మనకు కావాల్సింది మెంటల్ స్ట్రెంగ్త్. మెంటల్గా ఎంత స్ట్రెంగ్త్గా ఉండగలుగుతామో అది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, కొన్ని నా అనుభవాలు చెప్తాను, స్కిప్ చేయకుండా వినండి. వెల్కమ్ అండి. చెప్పాను కదా, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే నా అనుభవాలు చెప్తాను ఇవాళ. నేను చాలా మటుకు కొన్ని వేరే పాయింట్స్ చెప్తాను అనుకోండి. ఏంటంటే ఫస్ట్ మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే ముందు మనలో ఉన్న నెగిటివిటీ పోవాలి, నెగిటివ్ ఆలోచన పోవాలి, పాజిటివ్ తెచ్చుకోవాలి. అది ఎంత తెచ్చుకుందామని చెప్తాను, నేను చెప్తాను, అందరూ నాకన్నా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, అందరూ చెప్తారు. కానీ ఒక్కో సిచ్యువేషన్లో అవి రావండి. పాజిటివ్గాను అనుకుంటాం, ఆ టైంలో నెగిటివ్ వస్తున్నా అనుకుంటాం, నువ్వు వెళ్ళిపో, నెగిటివ్ వెళ్ళిపో, పాజిటివ్ తెచ్చుకుంటున్నాం అని అనుకుంటాం. కానీ కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని పరిస్థితులు మన అలా చేస్తాయి. ఎందుకంటేనండి, ఒక్కోసారి కొందరిని కోల్పోతాం, ఒక్కోసారి కొందరికి మనం నచ్చం, మనం అంటే ఇష్టం ఉండదు. మళ్ళీ కొంతమందికి మనకి కొంతమంది ఇష్టం ఉండదు. ఇలా రకరకాలు ఉంటాయి కదా. ఈ రకరకాల్లోని ఎన్నో సమస్యల్ని ఎన్నో తెచ్చుకుంటూ ఉంటాం తప్పితే అప్పుడే నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు మనకి నచ్చని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ మీద మనం ఫస్ట్ వాళ్ళ ప్లస్ మైనస్ అందరిలో ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం, ఫస్ట్ నెగిటివ్ ఆలోచన, వాళ్ళలో ఉన్న చెడు అని తీస్తాం, మన బుర్రలోకి ఎక్కించుకొని మన బాడీని మన బుర్రని కూడా నెగిటివ్ చేసుకుంటాం. అలాగే మనం కూడా నచ్చని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు అలాగే చేస్తారు. ఒక్కోసారి జీవితంలో ముఖ్య వాళ్ళని ఎవరినో ఒకళ్ళు కోల్పోతూ ఉన్న తల్లిదండ్రులు అయ్యేది, ఎవరినో ఒకళ్ళని ఒంటరి వాళ్ళకి అయిపోతాం. అప్పుడు కూడా చాలా భయంగా ఉంటుంది. ఇది అవుతుందా, ఆరోగ్యంగాను చెప్పేది నేను నా విషయం నేను చెప్తాను. హెల్త్ పాడైపోతే చాలా కష్టమండి. ఇది మటుకు కొన్ని రకాల జబ్బులకి మరీ చాలా కష్టం అనిపిస్తుంది. అప్పుడు ఎంత వద్దనుకున్నా కూడా, ఇప్పుడు నేనున్నాను, మీకు ఆల్రెడీ చెప్పాను, 1 మంత్ అవుతుంది నేను సిక్ అయ్యి, కరెక్ట్గా 1 మంత్. ఈ 1 మంత్లో నేను ఎంత అంటే చాలా పాజిటివ్గానే ఉన్నాను. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే అంత పాజిటివ్, నాకు వచ్చిన జబ్బుకి ఎవరు అంత పాజిటివ్గా ఉండరేమో అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి చాలా బాధేస్తూ ఉంటుంది మనసులోంచిను. చాలా అంటే చాలా, ఎంత హెల్త్ పాడైపోయింది అనే బాధ. అంటే చెప్పాను కదా, నా హెల్త్ 1 వీక్ ఐసీయూలో ఉండి వచ్చానని చెప్పాను కదా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని. దీనివల్ల ఏంటంటే వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, శుభ్రంగా తింటున్నాను, ఒళ్ళు కూడా పెరుగుతున్నది. ఈ మధ్యని అనవసరంగా తిని కూర్చోవడం తప్ప ఎంతసేపు రెస్ట్. మైండ్కి స్ట్రెస్ తేకండి అంటారు, మైండ్కి స్ట్రెస్ తేవం, రెస్ట్లో ఉంటాం. ఎంతకాలం ఉంటామండి? ఇప్పుడు 1 మంత్ అయింది. నేను నా సిచ్యువేషన్ ఏంటంటే అలా గాజు బొమ్మలా తినడం, పడుకోవడం, అక్కడక్కడ ఇంట్లో కొంచెం తిరిగి నా పనులు చేసుకోవడం. ఇది బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి చాలా నరకం అండి. ఎప్పుడు పడుకొని ఎప్పుడు పర్వాలేదులే, ఎలా ఉన్నా పర్వాలేదులే అనుకునే వాళ్ళు బాగుంటారు. కానీ నాలాంటి వాళ్ళకి చాలా కష్టం. ఎందుకు అంటే ఎప్పుడూ అలా కూర్చొని ఉండి చాలా సమస్యలు అంటే చికాకేస్తూ ఉంటుంది. ఏమీ చేయలేకపోతున్నాను. ఒంటరితనం అంటే బాడీకి ఒంటరితనం కాదు, మనస్సుకి మెంటల్గా ఒంటరితనం. ఇది చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరికి ఇప్పుడు నా జబ్బు గురించి మాత్రమే చెప్పాను. చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటే ఎవరో ఒకళ్ళు పోతారు, ఒకళ్ళు ఉంటారు. ఇది సహజం కదా. అలాంటి వాళ్ళు కూడా ఒంటరిగా ఉండడానికి వాళ్ళకి మైండ్ సెట్ వాళ్ళకి ఎంత స్ట్రాంగ్ అవ్వాలంటే అలాంటి వాళ్ళు ఒంటరిగా ఉండాలి. ఇంకెంతసేపు ఎవరి మీద ఆధారపడి, వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు ఒకరితో ఒకరు సపోర్ట్ చేసుకున్నారు, అయితే ఎవరి మీద ఆధారపడి ఉండాలంటే వాళ్ళు మెంటల్గా ఎంత స్ట్రాంగ్ అవ్వాలి. పాపం అలాంటి వాళ్ళ జీవితం సరే వృద్ధులు దాటిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళందరికీ ఏంటి, పిల్లలు ఎక్కడో అమెరికాల్లోనో ఏ దేశాల్లోనో ఎక్కడెక్కడో ఉంటారు, వీళ్ళిద్దరే ఉంటారు, హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు. అప్పుడు వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్గా ఎలా ఉండగలుగుతారండి? ఉండాలి అని చెప్తాం కదా. అయితే ఇవన్నీ ఉండాలంటే ఏం చెయ్యాలో కొన్ని టిప్స్, ఒక 5 టిప్స్ సింపుల్గా గబగబా చెప్తాను, వీడియో పెద్దదవ్వకుండా. ఏంటండి, ఎన్ని బాధలు వచ్చినా ఎదుర్కోవడం, ఎన్ని సమస్యలు వచ్చినా నాకేం కాదు అని బలవంతంగా ఉండడం, అది మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం అన్నమాట.
అలాగే ఒంటరితనం వచ్చిన ఎప్పుడు ఇద్దరం కలిసి రాలేదు కదా, ఇద్దరం కలిసి వెళ్ళడానికి భూమి మీదకి. నాకు ఇంకా ఆయుష్ ఉన్నది కదా, నా జీవితాన్ని నేను ఎలా మార్చుకోవాలో అలా మార్చుకోవాలో అనుకుంటూ స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నం. పాజిటివ్గా ఆలోచించామనుకోండి, ఆశగా అడుగు ముందుకు మన మనసు స్ట్రాంగ్గా దిట్టంగా గట్టిగా ఉండాలంటే దేనికైనా శిక్షణ ఉంది. ఆ శిక్షణ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయండి. అవే నేను చెప్పదలుచుకున్న టిప్స్. ఫస్ట్ టిప్ ఏంటంటే రోజు మనలో మనం మాట్లాడుకోవాలి. హెల్త్ బాగోలేదు, నాకెందుకు బాగోలేదు హెల్త్, కొంచెం వస్తుంది మనిషిని తర్వాత రాదా, జబ్బు వచ్చింది రాని, ఏమైంది, నేను బాగున్నాను, నేను బలంగా ఉన్నాను, మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాను, ఫైనాన్షియల్గా బాగానే ఉంది, పిల్లల పరంగా బాగుంది, నేను బాగున్నాను అని మనం అలా చెప్పుకో. అంటే నేను చెప్తున్నాను. ఎవరికి ఏ సమస్య ఉంటే ఆ సమస్య గురించి మనలో మనం మాట్లాడుకున్నాం అనుకోండి, మెంటల్గా స్ట్రాంగ్గా అవ్వదు. రెండోది ఏంటంటే కృతజ్ఞత చెప్పడం. ఏంటి కృతజ్ఞతలు అంటే ఎవరికి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడం కాదు, దేవుడికి, మన ఇంట్లో మనుషులకు, దేవుడికి, ముఖ్యంగా దేవుడికి. అబ్బా ఈరోజు మంచి భోజనం తిన్నామా, చల్లటి నీళ్ళు తాగామా, వేడివేడి కాఫీ టీలు తాగామా, హ్యాపీగా రాత్రి పడుకుంటున్నాం కదా, ఏ మానసిక సమస్యలు లేకుండా సంతోషంగా పడుకున్నాం కదా అనుకున్నాం అనుకోండి, మనకి మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నట్టే. అది సోషల్ మీడియాలు బాగా తగ్గించాలండి. ఎందుకంటే నేను చూసి యూట్యూబ్లు చాలా మటుకు అందుకే తగ్గింది. ఎక్కువ నెగిటివిటీ వస్తుందండి. అది ఏది జరిగినా అది మన బుర్రలోకి పెడుతుంది. నా వల్లేనేమో, నా గురించే చెప్పారేమో, ఇలా రకరకాలుగా అనుకుంటాం. కాబట్టి సోషల్ మీడియా ఫస్ట్ చూద్దాం, తగ్గించుదాం. కట్ చేయమనట్లేదు, నేను తగ్గించాలి. అలాగే సంతృప్తి పూర్తిగా ఉందనుకోండి, ఫస్ట్ మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉండగలుగుతాం. మనలో ఎప్పుడైతే సంతృప్తి ఉండదో అప్పుడు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండలేము. ఎందుకంటే నెగిటివిటీ ఎక్కువ అవుతుంది. మెంటల్గా స్ట్రాంగ్ అంటే మనకు తృప్తి లేకపోతే నెగిటివిటీ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మెంటల్ స్ట్రాంగ్ తగ్గిపోతుంది. కాబట్టి ముందు తృప్తిగా బతకడం నేర్చుకోవాలి. నాకు చాలు, నాకు ఇంత ఉంది, ఏం చేసుకోవాలి అనుకోవాలి. కానీ నాకు ఇంతే ఉంది, నేను ఎలా బతకాలి అని ఎప్పుడు అనుకోకూడదు. ఉన్నదాంతో నేను హ్యాపీ. మనకన్నా ఎక్కువ గొప్పవాడు ఉంటారు, మనకన్నా భేదవాడు అంటే బుద్ధుల్లోని, బట్టల్లోని, తిండిలోని, అన్నిట్లో, ఇల్లులోని మనకున్నదాంతో మనం సంతోషంగా ఉన్నామని అనుకో. ఏదేనండి, నిజమైన జీవితం ఎక్కడుంది? మన మనస్సులో ఉంది, ఎక్కడో లేదు, మన మనసులో ఉంది. అంటే మనం ఏదనుకుంటే అదే. బాగున్నామంటే బాగున్నాం, బాగులేదు నేను బాగోలేను బాబాయ్ అనుకున్నాం అనుకోండి, బాగుండకుండానే ఉన్నట్టే ఉంటుంది. మనం బాగున్నా బాగోలేనట్టే అనిపిస్తుంది. కాబట్టి ఏదైనా మన మనసులో, మన జీవితం అంతా కూడా మన మనసులోనే, మన చేతిలోనే ఉంది. ఒంటరితనం అంటే మనకి ఒక పాఠశాల లాంటిదండి. ఒంటరిగా ఉన్నాను భయపడకాడు ఎప్పుడూ. ఎందుకు అంటే అక్కడి నుంచి ఒంటరితనం నుంచే మనం అన్ని రకాలు నేర్చుకోగడానికి అవకాశాలు వస్తాయి, నేర్చుకుంటాం. కాబట్టి ఒంటరితనంగా ఉన్నామని భయపడకుండా మనం మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం. అప్పుడు నాకెవరు లేరు అనుకున్నాం అనుకోండి, మనమే అన్నీ చేసుకోవాలంటే మన ఆలోచనల విధానాలు మారిపోతాయి. నాకు అందరూ ఉన్నారు, నేనే చేసుకోవాలా అనుకున్నప్పుడు మన ఆలోచనలు, మనిషి ఫస్ట్ బద్దకిష్టం అవుతాడు, ఆలోచనలు వేరేగా ఉంటాయి. మనం ఒకరి మీద ఆశపడినప్పుడు వాళ్ళు చెయ్యకపోతే అది రకమైన వ్యతిరేక భావనకి వెళ్ళిపోతాము. అదే మనమే చేసుకోవాలి, మనమే చెందాలనుకోండి, ఆటోమేటిక్గా మనం హ్యాపీగా ఉండగలుగుతాం, మెంటల్గా స్ట్రాంగ్గా కూడా అవుతాం. అప్పుడు తర్వాత పాయింట్ ఏంటంటే మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం అంటేనండి ఒకళ్ళు చూస్తే వచ్చేది కాదు. మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండడం, మనకి సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో సమస్యలు లేదు అన్న వాళ్ళదంతా జీవితం అది వ్యర్థం, అబద్ధం అంటాను నేను. ఇద్దరం మనిషి అయి పుట్టిన తర్వాత కష్టము ఉంటుంది, సుఖము ఉంటుంది. అంటే కొన్నాళ్ళు ఉంది ఇప్పుడు పోయింది అని లేదండి. ఏ వయసుకు తగ్గట్టు, ఏ స్టెప్కి తగ్గట్టు ఆ కష్టాలు వస్తుంటాయి, ఆ కష్టాలు తీరుతుంటాయి, సుఖాలు వస్తాయి, మళ్ళీ సుఖాలు తీరుతాయి, మళ్ళీ కష్టాలు వస్తాయి. కానీ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఒంటరిగా కూర్చొని బాధపడి మన కన్నీళ్ళు మనం కార్చుకుంటూ మనం బాధపడుతూ ఉంటాం చూస్తారు, వాటిని మనం తట్టుకోగలగాలి. కన్నీటిని, అబ్బా నాకు ఇంత దుఃఖం వస్తుందని వెళ్ళి నలుగురు చెప్తే అవమానం పొంది తప్ప ఏమీ లేదు. ఇలాంటివి తట్టుకుని మనమే స్ట్రాంగ్గా చేసుకోవాలి. మన మైండ్ని కానీ మన మనసుని కానీ మనం స్ట్రాంగ్ చేసుకుంటే మనం మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం. అందుకే మనల్ని మనం ప్రేమించాలి. మన మనస్సు ఎలా ఉంటుందో మన గురించి మనకి తెలిసిన కాబట్టి మనం ప్రేమించుకుంటూ ఉంటాం. అందుకే మన జీవితానికి విలువ ఉంది అని కూడా మనం తెలుసుకోవాలి. మన జీవితానికి మనమే విలువ ఉంది అని చెప్పుకోవాలి. మనలో ఎంత బలం ఉందో ముందు మనకి తెలియదు,
కానీ మనం చూసుకోవాలి మన బలాన్ని. ఎలా చూసుకుంటాం? మనం మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటామో అంత బలము మనలో ఉన్నట్టేనండి. అదే లెక్క అనమాట. ఎన్ని వచ్చినా కూడా మనం బ్యాలెన్స్డ్గా ఉన్నాం అనుకోండి, మనం స్ట్రాంగ్గా ఉన్నట్టే, మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నట్టే, మనం బలంగా ఉన్నట్టే. ఏ మనిషి అయినండి నిశ్శబ్దంగా ఎంతసేపు ఉంటాడో అంతసేపు అతను బలవంతుడు అవుతాడు. ధ్యానం చేసుకుంటాడు కదా, ఆ టైంలో నిశ్శబ్దంగా ఉండడం అంటే ధ్యానం చేస్తూ ఉంటే చాలా బలవంతుడు అవుతాడు. నిశ్శబ్దంగా ఉండడం వల్ల మన ఆలోచనలు మన్నే చుట్టుపడతాయి. బయట వాళ్ళ చుట్టూ వెళ్ళడానికి ఒప్పుకోకుండా మనం ఏంటి, మన మెంటల్గా ఎలా ఉన్నాం, మన శారీరకంగా ఎలా ఉన్నాం, లేదా మన అన్ని రకాల సమస్యలు మన మీద మనమే ప్రశ్నలు జవాబులు వేసుకున్నాం అనుకోండి, మెంటల్గా స్ట్రాంగ్గా అవుతాం. ధ్యానం చేయడం చాలా ముఖ్యం అన్నమాట. తర్వాత నెగిటివ్ ఆలోచనలు. ఆ నెగిటివ్ ఆలోచనప్పుడు మనకి మనమే ప్రశ్న వేసుకోవాలి, ఇది కళ నిజమా, ఇలా వస్తుంది ఏంటి, ఇది అవునా కాదా, అబద్ధమా నిజమా, ఇలా మనకి మనం ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ప్రతి ప్రశ్న కూడా చిన్నదైపోతుంది. మన ఆలోచన విధానాన్ని బట్టి దాన్ని చిన్నది చేసుకోవచ్చు, అది చిన్నది అయిపోతుంది. కాబట్టి ఇలా ప్రశ్నలు వేసుకుంటూ ఉండాలి. ఎవరికి వాళ్ళమే, ఎవరికో చెప్పొద్దు, ఎవరో మనం అడగక్కర్లేదు. మన ప్రశ్నలు మనమే వేసుకొని మన సమస్యల్ని మనమే తీర్చుకొని మన నెగిటివ్ మన మైండ్ని మనమే స్ట్రాంగ్గా చేసుకోవాలి. మన నెగిటివ్ ఆలోచన స్ట్రాంగ్గా ఉండే వ్యక్తుల యొక్క లక్షణాలు చెప్తాను. మెంటల్ స్ట్రాంగ్గా ఉండే వ్యక్తుల లక్షణాలు ఒక 3 చెప్తాను. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందండి, ప్రతి సమస్యని వాళ్ళు అవకాశంగా తీర్చుకొని దాన్ని ఆ సమస్యను సాల్వ్ చేయడానికి చూస్తారు. ఎవ్వరు ఎన్నన్నా వెక్కిరించినా కూడా స్పందించరు, మౌనంగా ముందుకెడతారు. మూడోది ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది, వాళ్ళ విలువ ఏమిటో వాళ్ళకి తెలుస్తుంది. అందుకని ఇతరులు ఏమన్నా కూడా వాళ్ళు నమ్మరు, అవి పాటించరు. వాళ్ళ మీద వాడి నమ్మకం, వాడిని నేను ఉండగలను, నేను చేయగలను అనుకొని దృఢమైన నిశ్చయంతో నమ్మకంతో వాళ్ళు ఉంటారు. ఇలాగే చాలా ఉన్నాయనుకోండి. కానీ మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళ వ్యక్తులు మూడే చెప్పాను, ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. లాస్ట్లోనండి, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చీకటి వెలుగులు, పగలు రాత్రి, సూర్యచంద్రులు వచ్చినట్టు మన జీవితంలో కూడా కష్టసుఖాలు, మంచి చెడ్డలు ఎన్నో వస్తుంటాయి. అన్నిటినీ తట్టుకొని నాకేం పర్వాలేదు, నేను ఉండగలని మనకి మనం ధైర్యం చెప్పుకొని మనకి మనం నిలబడి మెంటల్గా స్ట్రాంగ్గా అయ్యామనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏమన్నా సాధించగలుగుతాము. సాధించడం అంటే మెంటల్గా స్ట్రాంగ్ అయితే అన్నీ సాధించగలుగుతాం కదా, అది. అందుకని ఎవ్వరి మాటలకి కుంగిపోకండి. మీ బలం ఏమిటో మీకు తెలుసు, మీ మెంటల్ స్ట్రాంగ్ ఏమిటో మీకు తెలుసును. మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నామంటారండి, ఒక విధంగా ఏ వ్యక్తి అయినా గర్వించదగ్గ విషయం. నిజంగానండి, మెంటల్ స్ట్రాంగ్ రావడం అనేది చాలా కష్టం. అన్నీ పాజిటివ్గా ప్రతిదీ పాజిటివ్గా తీసుకున్నాం అనుకోండి, మనకి మెంటల్ స్ట్రాంగ్ ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు అది మనం గర్వించదగ్గ విషయం. మన ఎవ్వరూ ఏమీ చేయలేరు, ఎవరు ఏమన్నా మనం లెక్క చెయ్యం కదా. మెంటల్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఏంటి, ఎవరు ఏమన్నా లెక్క చెయ్యం. అందుకని అది గర్వించదగ్గ విషయం. ఇంకా మీరు ఒక పని చేయొచ్చు, రోజు మీ మెంటల్ స్ట్రాంగ్ గురించి మీ గురించి మీరు రోజు ఒక మంచి మాట ఏదన్నా చెప్పుకుంటూ ఉండండి. మీ గురించి మీరు కానీ, లేకపోతే ప్రపంచం గురించి కానీ, లేకపోతే మీరు చూసిన అనుభవాల్లోంచి కానీ ఒక మంచి మాట తీసుకోండి. పడుకునే ముందు ఆ మంచి మాటని వల్లి వేసుకోండి, 4-5 సార్లు అనుకోండి. ఎలా అనుకుంటారండి? మీరు మంచి మాట ఒకటి ఉదాహరణ నేను అనుకునేది మీకు చెప్తున్నాను. నేను బాగున్నాను, నేను అన్నిటికీ తట్టుకోగలుగుతున్నాను, నేను మెంటల్గాను శారీరకంగా కూడా స్ట్రాంగ్గా ఉన్నాను, నేను సరిపోతున్నాను అని నేను రోజు అనుకుంటానండి. ఎవరి మీద ఆధారపడకుండా నేను హ్యాపీగా ఉన్నాను, నేను చక్కగా ఉన్నాను, నేను సరిపోతున్నాను, ఇలా చెప్పుకొని పడుకుని దేవుడి కృతజ్ఞత చెప్పు పడుకోండి. పొద్దున ఎంతో హాయిగా ఎంతో సంతోషంగా నిద్ర లేవగలుగుతారు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మిమ్మల్ని మీరు విలువించుకోండి. ఈ 3 చేస్తే మెంటల్ స్ట్రాంగ్ ఆటోమేటిక్గా వస్తుంది. మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చెయ్యాలి, ఎలా ఉండాలో చెప్పాను. స్ట్రాంగ్గా ఎందుకు ఉండమో కూడా చెప్పాను. ఇవన్నీ చెప్పాను, కొన్ని అనుభవాలు కూడా చెప్పాను. స్కిప్ చేయకుండా వీడియో అంతా వినండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. మీ అందరికీ నచ్చితే తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. ఎంతమందికో పనికొస్తుంది. ఇప్పుడు మెంటల్గా ఎంతమందో డిప్రెషన్లో గడిపోయిన వాళ్ళు, సూసైడ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇలాంటి మాట విని పాజిటివ్గా ఆలోచించుకుని వాళ్ళు ఇలా మాటలు విని కొంచెం మారితే ఏ ఒక్కడికైనా ఈ వీడియో పనికొచ్చినా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే నేను ఈ స్వయంగా అనుభవం మీదే నేను చెప్తున్నవే నా వీడియో. ఇవాళ వీడియో పూర్తిగా
అంటే ఈ మధ్య నేను చెప్పాను కదా కరెక్ట్గా వాటి 1 మంత్ అయింది నేను సిక్ అయ్యి. ఈ 1 మంత్లో నేను పడ్డ సఫర్, నేను పడ్డ బాధలు, నేను పడ్డ కష్టాలు అయితే మెంటల్గా స్ట్రాంగ్గా లేని వాళ్ళది పడి దిగజారిపోయిందరు. కానీ చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాన్ని చెప్పుకుందుకు నేను కూడా గర్వపడుతున్నాను. చాలా స్ట్రాంగ్గా, చాలా హెల్తీగా రికవరీ అవుతున్నాను. తొందరగానే పర్వాలేదు అనిపిస్తుంది, బాగానే రికవరీ అవుతున్నాను. కాబట్టి మీరు ఎవ్వరికైనా హెల్త్గా అంటే హెల్త్ బాగోలేని వాళ్ళకి ఎవరికైనా చెప్పండి ఇలాంటి మాటలు, లేకపోతే ఇలాంటి వీడియోలు షేర్ చేయండి. చూడండి ఆవిడంతా దీని నుంచి బయటపడి ఎంత హెల్తీగా ఉన్నారు, మనం కూడా ఉందామని నలుగురికి చెప్పండి. థ్యాంక్ యూ. చలో మంచి మాట. ఇవాళ మంచి ఆలోచన అంటే ఏంటంటే, ఏది రాసి ఉంటే అది జరుగుతుంది అంటారు ఎవరైనాను. కానీ అది జరిగింది తట్టుకునే శక్తి ఉండాలి కదా. లేదు, ఏదైనా ఏం జరిగినా మన పక్కనే నీ కోసం నేను మనిషి ఒకళ్ళు ఉండాలి. అంటే ఆ మనిషి ఎప్పుడు మన పక్కన నిలబడి మనకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉండాలి. కానీ అన్నిటికన్నా మనకి మనమే సపోర్ట్, మన మనస్సే మన మైండే మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఎవ్వరు అవసరం లేకుండా జీవితాంతం సుఖంగా ఉంటాం, మెంటల్గా స్ట్రాంగ్గా అయ్యి హెల్తీగా ఉంటాం. ఇదండి, ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్.